దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలు గూడూరు. Welcome to News 8 Media Telugu. We bring you the latest updates and stories that matter. దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాల నందు జనవరి 7వ తారీఖున అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఉదయాన్నే గణపతి పూజతో ప్రారంభమైన ఈ వేడుకలు అత్యంత ఉల్లాసభరితమైన వాతావరణంలో జరిగాయి. భోగిమంటల భగవగలు, సంక్రాంతి పాటలతో, విద్యార్థుల నృత్యములతో అందరినీ అలరించాయి. లెక్చరర్లు, విద్యార్థులు కలిసి వేసిన రంగురంగుల సంక్రాంతి ముగ్గులు ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సోది పెద్దమ్మ, హరిదాసు వేషాలతో విద్యార్థులు మన తెలుగు సంప్రదాయాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ మునిగిరీష్, శ్రీ మయూరి శ్యామ్ గారు విచ్చేసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రకం ముంబాయి సాలక్ష్యం వందే రంగనాయకం వందే కృష్ణ కళామౌళిం వందే రంగనాయకం అంబికాహి ఆనందం మాతృని పరివేష్టితం భక్తప్రియం వర్మత్తం వందే రంగనాయకం గణనాయకం రజవక్రం సురశ్రేష్టం కర్ణచామరభూషితం పాశాంకుసుతరం దేవం వందే రంగనాయకం మోషగోత్తమారుహ్య దేవాసురమహాహవే యోద్ధుకామం మహావీర్యం వందే రంగనాయకం యక్షకిన్నర గంధర్వ సిద్ధ విద్యాధరైసురా స్తూయమానం మహాబాహుం వందే రంగనాయకం సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్నవివర్జితం సర్వసిద్ధిప్రదాతారం వందే రంగనాయకం శ్రీ మహాగణపతిస్తోత్రనామాల పూజాం చ కరిష్యే. ఓం గజాననాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం పంచాస్తాయ నమః, ఓం సర్వసిద్ధయే నమః, ఓం పార్వతీనందనాయ నమః, ఓం కుమారగురవే నమః, ఓం అక్షోభ్యాయ నమః, ఓం పుణ్యరాశురభంజనాయ నమః, ఓం
అమ్మాయిలో దండం పెట్టుకోండి. నివారణ కృపాకర మంగళమూర్తే విఘ్నహర నివారణ కృపాకర విఘ్నహర నివారణ కృపాకర కాలేజీలో వస్తుంది సార్ మొత్తం 5 కాలేజీలు అంటే 5 కాలేజీలు 5 వస్తాయి 5 సెంటర్ వస్తున్నారు వాళ్ళకి వాళ్ళకి మనకి 5 సెంటర్స్ ఇస్తారు అన్నీ స్టార్టింగ్ నుంచి సమర్పించు. వినిపించట్లేదు. జోష్ ఎక్కడ మీలో? పండుగ శీతాకాలం ముగింపు మరియు కొత్త పంటల కాలాన్ని సూచిస్తుంది. భారతదేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా
చూడు మునిగిరిసరికి రుద్దుకో ఉండొచ్చు కదమ్యా మునిగిరిసరికి చెప్తా బాగా ల్యాండ్ బాగా నీకు ఆట పోటీలు అంటే ఇష్టం ధర నీకు రాజకీయాల్లో ఈయనకేం గుర్తుండట అన్ని గుర్తున్నాయి నీకు ధర మనకు ధర సాయం అంటే ముందుంటావు ధర అందుకే నువ్వు బాగుంటావు ధర టెన్షన్ పడుకుంటావు చెప్తా ఆడి బావాలా పిల్ల తీసుకోండి నేను పోవాలి కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు ఉన్నది ఉన్నట్టు చెబుతాను లేనిది లేనట్టు చెబుతాను తిరుపతి వెంకన్న పలుకు సోది చెబుతానమ్మ సోది సోది చెబుతానమ్మ సోది సోది చెబుతానమ్మ సోది కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు తిరుపతి వెంకన్న పలుకు ఉన్నది ఉన్నట్టు చెబుతాను లేనిది లేనట్టు చెబుతాను ఎవరికి చెప్పాలి సోదమ్మ మరి నాకేంటి దక్షిణ ముట్ట చెప్తా ఉంటాయి ముందు పెడతారా తర్వాత పెడతారా మీరు చెప్పిన దాన్ని బట్టి పెడతావు తల్లి సంతోష పెడతావు తల్లి చూద్దాం చూద్దాం మా దక్షిణ ముట్టి కాదేనమ్మా అయితే మీకు చెప్పలేండి చెప్పమ్మా కుడి చెయ్యి ధర ఏమి ధర కుడి చెయ్యి అని కూడా మర్చిపోతున్నారు ధర మీది చాలా మంచి మనసు ధర ధర కొండ పేరు పెట్టుకున్నట్టున్నారు ధర మీకు ఆట పోటీలు అంటే ఇష్టమా రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు ధర మీరు నిజమేనా చాలా కనిపిస్తున్నాయి ధర మీ చేతిలో కంచి కామాక్షి అమ్మే నాకు చెప్పింది తండ్రి అడగండి సార్ ఇంకేమన్నా కావాలా ధర నీకు నాకే వద్దులమ్మా చాలా ఎక్కువ చెప్పావా ఏంటి ధర చెప్తాను సేవా కార్యక్రమాల్లో కూడా నిలుస్తున్నారు ధర అయిపోయిందమ్మా అయిపోయింది ధర పేపర్ ఒకటి పెట్టండి ఊరికే దక్షిణ చెప్పిన తర్వాత అడుగుని పేపర్ సార్ చాలా పేరు ధర మీది దొడ్డ మనసు ధర మీది మనసు చాలా మంచిది ధర మీరు అనుకున్నది చేస్తారు ధర మీరు ఎప్పుడు అందరు మంచి కోరుకుంటూ ఉంటారు ధర నిజమేనా అబద్ధాలు చెప్పకూడదు ధర మంచి మనసు ధర మీది అందరూ బాగుండాలనుకుంటారు అందుకే మీరు కూడా చాలా బాగున్నారు ధర సేవలో కూడా మీరు ముందుంటారు ధర పద్ధతిగా జరగాలి
నాకు. చెబుతాను తల్లి, ఎడమ చేయబడ్డ తల్లి. తల్లి నీ కుమారుడు చాలా గొప్పోడవుతాడు తల్లి. మంచి పేరు ప్రఖ్యాతలు చేరుతాడు తల్లి. నా గురించి చెప్పండి, నాకు కుమారుడు గురించి చెప్పు. అందరూ నిన్ను అనుకున్నది అనుకున్నట్టు చేస్తావు తల్లి. అందరు మనకు బాధ పెట్టవే తల్లి. ఏదనుకుంటావో అదే చేస్తావే తల్లి. కామాక్షి పలుకు. కంచి కామాక్షి పలికింది తల్లి, నాకు చెప్పింది తల్లి. సరే తల్లి, వెళ్ళేసి వస్తాను మరి. సోది మేడం అది పసి పదయం మేడం, పసి తలకాయ, పసి తలకాయ మేడం. అవునా? మేడం అది పసి పదయం మేడం, పసి తలకాయ, పసి తలకాయ మేడం. అవునా?
భోగి పండ్లను పోయే వారములారా భోగి పండ్లను పోయే వారములారా సాంగ్ రిపీట్ చేయండి. మా పాట మళ్ళీ ఒకసారి పాడకూడదా? కంటిన్యూస్. ప్రిన్సిపాల్ సారు భోగి పండ్లను పోయే ఏదో అనబోయారు కానివ్వండి. భోగి పండ్లను పోయే వారములారా చిరంజీవులకు మేలు కలుగగా మేడం వరలక్ష్మి మేడం రండి. విఘ్నాలు తొలగింప షణ్ముఖనాథుడు వచ్చి శస్త్రాలు బంధింప జగదంబ వచ్చి ప్రేరాల లాలింప భోగి పండ్లను పోయే వారమనులారా దేవుడు వచ్చి మేడం అది పసి పదయం మేడం. పసి తలకాయ పసి పసి తలకాయ మేడం చూడరా ఆశీర్వదించంగా భోగి పండ్లను పోయే వారమనులారా మన చిరంజీవులకు మేలు కలుగగా శ్రీరామచంద్రుడు వచ్చి వారమనులారా ఆంజనేయుడు వచ్చి అభయాలనివ్వంగా ఒక దేవతలు వచ్చి కళాకాంతులివ్వంగా తులసీదాసుడు వచ్చి మంగళములు పాడంగా భోగి పండ్లను పోయరే వారమనులారా మన చిరంజీవులకు మేలు కలుగగా భోగి పండ్లను పోయరే వారమనులారా వెళ్ళండి. పీడి సార్ వీళ్ళకన్నా ఏజ్ లో పెద్దవాళ్ళందరూ వేయచ్చంట. అయితే నాతో ఎందుకు వేయించారు? అందుకే అవును నాకంటే చిన్నవాడు వేస్తున్నాడు అన్న. సాటిస్ఫైడ్. మా తమ్ముడు అబ్బా వేరే అడుగురా అత్తనే బోడిపల్లి ఉంది మనక వేరే అడగాలి నువ్వు. మా మాట వినుకోలేదా? ప్రిన్సిపల్ సార్ సైన్ చూసి నవ్వింది, కవిత మేడం సార్ సైన్ చూసి నవ్వింది, మీరు ఎవరు సైన్ చూసి నవ్వట్లా. ప్రిన్సిపల్ సార్ అయితే వెళ్ళిపోయినా కూడా చూస్తాను. మేము ఫ్రెండ్స్ సార్, ఒకే ఏజ్ గ్రూప్. బ్రహ్మదేవుడు వచ్చి వేదాల దీవింప విష్ణుదేవుడు వచ్చి వరములనందింప పరమేశ్వరుడు వచ్చి ఆశీర్వదించగా భోగి పండ్లను పోయరే ఓరమనులారా శ్రీరామచంద్రుడే వచ్చి రక్షణ చేయంగా శ్రీకృష్ణుడే వచ్చి శుభములు పలకంగా శ్రీ వెంకటేశ్వరుడు ఆశీస్సులందింపగా భోగి పండ్లను పోయరే ఓరమనులారా ఆంజనేయుడు వచ్చి అభయాలనివ్వంగా కులదేవతలు వచ్చి కళాకాంతులనివ్వంగా తులసీదాసుడు వచ్చి శ్రీను సార్ నిన్ను అడిగారు. నేను అటు వస్తే అప్పుడు అటు తిరిగితే
అప్పుడు పల్లానికి తుందుతారా అని చెప్తా కలేజాలు శ్రీను సార్ అడిగారంట చిల్లర బదులు 500 కాగితాలు వేసుకుని బాగున్నాయి. మా స్టూడెంట్స్ అందరూ సంధ్య వేసి సోని చెప్పాము కూడా ఇయ్యమ్మా సోని చెప్పాము ఇయ్యి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దవి కంచి కామాక్షమ్మ దీవెన, మధుర మీనాక్షమ్మ దీవెన, బెజవాడ కనకదుర్గమ్మ దీవెన, గూడూరు తాళమ్మ దీవెన. పాప నిద్ర చేస్తున్నట్టు ఆవలిస్తుంది. సార్ ఏమైనా వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకి స్పెషల్ ప్రిఫరెన్స్ ఇస్తుంది సార్. రంగోలీ వాళ్ళకి ఇక్కడ ముందు ఇక్కడ వరకు పిలిచారు, మళ్ళీ అక్కడికి పంపిస్తాను. అయితే నేను ఇంకొకరికి చెప్పుకుంటాను. నాకు మంచి చెప్తే ఏదైనా ఇస్తారు, రూపాయి 2 రూపాయలు. సరే, రూపాయి 2 రూపాయలకి కామాక్షమ్మ అస్సలు పలకదయ్యా. పావలా 1 రూపాయి. పావలా 1 రూపాయి ఏంటి? పావలా 1 రూపాయి ఎవరికి కావాలి? పావలా 1 రూపాయి. ఈ అమ్మాయి సోది చెప్పేదానికన్నా ముందు బాగా చెప్తుంది మేడం. ఈ అమ్మాయిని ఈ అమ్మాయి పేరుతో ఒక షాప్ ఓపెన్ చేపిస్తే ఇంకొచ్చే సంవత్సరం మళ్ళీ భోగి పండు పోయడానికి తీసుకురావాలి చేస్తారంట. చిరంజీవి లాంటి మనవడు పుడితే భోగి పండు పోయడానికి వేరే సంవత్సరం తీసుకురావాలి, మళ్ళీ వచ్చే సంవత్సరం. ఒంటరి పోరాటం చేపిస్తున్నారు నన్ను. చిరంజీవి 100 మంది మైక్ లేదు మేడం, ఇంకొక మైక్. చెప్పింది చెప్పదని కూర్చో. కామాక్షమ్మే నాకు చెప్తున్నది. మాట్లాడితే
ఆడుతున్న బాధల్ని కూడా కొంచెం అర్థం చేసుకోవడరా. అలా ఏమి లేదు కదా, కంచి కామాక్షమ్మ నాకు చెప్పింది. లేదు కదా, పిల్లలు మొన్న కంచుకున్నారు కదా, అక్కడ మొక్కున్నారనమాట. అప్పుడు నాకు వచ్చే రోజు కూడా ఉంది, కారు దగ్గరలో ఉంది, కారు కొంటా ఉంది. ఎక్కడ చల్లిపోతున్నారు కారు కారం కదా. నమస్కారం పెద్దమ్మ. నమస్కారాలు అండి, నమస్కారం. దండాలు కూడా కాదు, దక్షిణ నాకు నాకేస్తాను. సరే సరే, నేను ఇంకా వెళ్ళి ఇంకొకరికి చెప్పుకుంటాను. పెడతాను మరి, నాకు దక్షిణ పెడతాను. సరే అయితే బియ్యము, బియ్యం కూడా సరే. సరే, నీ బిడ్డే పంచ ప్రాణాలని కోరుకుంటున్నావు, బతుకుతున్నావు తల్లి, నిజమేనా తల్లి? ఇంకేంటి తల్లి మరైతే దక్షిణ ఇస్తానమ్మా. సరే తల్లి. చెబుతాను, అందరికి చెప్తాను. ముగ్గులు వేసిన వాళ్ళందరికీ ఒకసారి ఓ వేసుకోండి. స్టూడెంట్ అందరూ అక్కడ కలుపుతామమ్మా, ఆ కాంపిటీషన్ రెడీ స్టూడెంట్స్. మధుర మధుర
అభిప్రాయాలను జడ్జీలుగా ఉన్న వారికి చెప్పండి. మిగిలిన వాళ్ళు మీ నిబంధనలు ఇంత ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తారని ఎవరూ ఊహించలేదు. మేడమ్స్కి అభినందనలు. కాబట్టి సెలెక్ట్ చేయాల్సి వస్తుంది తప్ప ప్రతి ఒక్క ముగ్గు కూడా Everyone win the show. ఫస్ట్ సెకండ్ థర్డ్ పడేలాగా నిలబడుకోండి. పార్టిసిపెంట్స్ ఒకరికి ఒక విషయం చెప్పాలి. జడ్జిమెంట్ ఇవ్వడానికి చాలా వరకు భయపడిపోయి అందరినీ కూడా ఇన్వాల్వ్ పంపుతున్నాము అంటేనే సో నా ఉద్దేశం